టెక్కిల మండలం వెంకటగిరి రూరల్ అర్బన్ నుంచి చేసేటటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నా. నిన్నటి దినాన సేవ్ వెంకటగిరి అనే ఒక కార్యక్రమాన్ని తమ్ముడు కలిమిల్ రామప్రసాద్ రెడ్డి, అదేవిధంగా మెట్టుకూరు ధనంజయ రెడ్డి అన్న పెట్టారు. వాళ్ళ ద్వారా మీ ద్వారా కొన్ని విషయాలు అడగదలుచుకున్నా. అవి కూడా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు తెలియాల. ఈ కలిమిల్ రామప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేసినాడు, మేమేం కాదన్నాంలే. ఆయన వచ్చినప్పటి నుంచి కూడా ఈ రోజు వరకు కూడా మా పెద్దలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెంకటగిరి నియోజకవర్గ సమన్వయకర్తగా ఎవరిని పెట్టినా కూడా ఆ రోజు కొమ్మి లక్ష్మీనాయుడు గారిని వ్యతిరేకించినటువంటి ప్రబుద్ధుడు ఈ కలిమిల్ రామప్రసాద్ రెడ్డి. తర్వాత వచ్చినటువంటి బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి గారు కూడా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఈ కలిమిల్ రామప్రసాద్ రెడ్డి. తర్వాత మళ్ళా ఆనవ రామనారాయణ రెడ్డి ఇచ్చినాడు. ఆయనతో కొద్దిపాటు ఏదో లాలూచి పడ్డాడు. ఆయనతో కూడా కొద్ది కాలం సంసారం చేశాడు. ఆయన్ని పెట్టి ఊరేగినాడు కొద్ది కాలం. తర్వాత ఆ పెద్ద మనిషి ఆనవ రామనారాయణ రెడ్డి 3.5 సంవత్సరాలుగా ఈ వెంకటగిరి శాసనసభ్యుడిగా ఏ విధమైనటువంటి పాలన చేశాడో వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అందరికీ కూడా తెలుసు. ఆయన కొంతమంది చెంచాలను పెట్టుకొని వెంకటగిరి ప్రాంతంలో ఏదైనా దందాలు చేశాడో కూడా మనకు తెలుసు. వెంకటగిరి ప్రజలు అమాయకులు కాదు, ఆవులిస్తే పేగులు ఎక్కువ పెట్టేటువంటి ప్రజలు వెంకటగిరి నియోజకవర్గ ప్రజలు అని చెప్పి సందర్భంగా వాళ్ళకి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటున్నానంటే ఈరోజు ఆ పెద్ద మనిషి ఆనం రామనాయుడు అనే వ్యక్తి 3.5 సంవత్సరాలుగా కాలంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏ విధంగా వెంకటగిరిలో ప్రశ్న పట్టించాడో, ఏ విధంగా పాలన చేశాడో అందరికీ తెలుసు. అలాంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పక్కన పెట్టి ఈ యొక్క నియోజకవర్గానికి 40 సంవత్సరాలుగా సేవ చేస్తున్నటువంటి నేదురుమల్లి కుటుంబం నుంచి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారిని సమన్వయకర్తగా తీసుకురావడం జరిగింది. ఈరోజు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారు 14 నెలలైంది వెంకటగిరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా వచ్చి ప్రజలతో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరిని కూడా విస్మరించకుండా ప్రతి ఒక్కరిని పేరున పలకరిస్తూ గడప గడపు మన కార్యక్రమంలో భాగంగా 76,000 ఇళ్లను గడపలను తొక్కినటువంటి చరిత్ర నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేసుకుంటున్నా. ఎందుకు చెప్తున్నానంటే తమ్ముడు కలిమిలి అన్నాడు ఆయనకి 25 మంది కౌన్సిలర్ల పేర్లు తెలుసా అని. అయ్యా కలిమిలి, 25 మంది పేరు కౌన్సిలర్, 25 మంది పేర్లు కదయా, 6 మండలాల్లో అర్బన్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క నాయకుడి పేరు తెలుసు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన ప్రతి కార్యకర్త పేరు మన రామ్కుమార్ రెడ్డి గారికి తెలుసు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మీ ద్వారా మీకు కొన్ని వాళ్ళకి తెలియాలా, వెంకటగిరి ప్రాంత ప్రజలకు కూడా తెలియాలా. ఈరోజు వచ్చిన 14 నెలల్లో ఏం చేశారు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి అని చెప్పి మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారు అన్నారు. అయా ఏం చేశారు వెంకటగిరి ప్రజల నాడి చెప్పేస్తాను బాబు జరగ కూడా వచ్చింది ఆయన కదా మంచి
చూపించారంటే ఈరోజు గడప గడప కార్యక్రమం ద్వారా 76,000 ఇళ్ళు తిరిగి రామ్ కుమార్ రెడ్డి గారు ఏ విధమైనటువంటి ప్రజల సమస్యలు తీర్చాడో ఈరోజు ప్రజలు ఏం కోరుకుంటున్నారో, ఎవరిని వెంకటగిరి శాసనసభ్యుడిగా కోరుకుంటున్నారో తెలియడం కోసం ప్రజల యొక్క స్పందన, ప్రజల యొక్క నాడి మీకు ఈరోజు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ 14 నెలల్లో రామ్ కుమార్ రెడ్డి గారు చేసేటువంటి అభివృద్ధి ఏంటి అని చెప్పి మెట్టుతూరు ధనంజయ రెడ్డి గారు అన్నా ధనంజయ అన్న, మీరు కానీ వస్తే ఈ 14 నెలల కాలంలో మా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు వెంకటగిరి అర్బన్ ప్రాంతంలో కావచ్చు, ఈ 6 మండలాల్లో కావచ్చు చేసినటువంటి అభివృద్ధి మీకు కళ్ళు కనిపించేటట్లు చేస్తామని చెప్పి సందర్భంగా ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని ఆయన చేసేటువంటి ప్రతి అభివృద్ధి కార్యక్రమాన్ని మీ ఇద్దరికి చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఇప్పుడు చెప్పారు పెద్దలు ఇంతకు ముందు, వెంకటగిరిలో గెలిచినా ఓడినా నేదురుమల్లి కుటుంబం చేసినటువంటి శాశ్వతమైన అభివృద్ధి ఈరోజు మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. వెంకటగిరి ప్రజలు ఆ విషయాన్ని కూడా గుర్తించారు. 2009లో పెద్దలు నేదురుమల్లి రాజేశమ్మను ఓడిపోయిన తర్వాత, అదేవిధంగా 10 సంవత్సరాలు నేదురుమల్లి కుటుంబాన్ని ఈ నియోజకవర్గం కోల్పోయిన తర్వాత ఎలాంటి నష్టాన్ని మనం చవిచూసామో, ఏ విధంగా మన వెంకటగిరి ప్రాంతం వెనకబడిపోయిందో అనే విషయాన్ని ఈరోజు ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకంటే తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఈ వెంకటగిరి ప్రాంత అభివృద్ధికి ఎలాంటి శాశ్వతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయాల, అదేమంటే రోడ్లు కాలం అంటారే తప్ప ఎలాంటి అభివృద్ధి, శాశ్వతమైన అభివృద్ధి ప్రాంతానికి చేసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉండాలంటే అది నేదురుమల్లి కుటుంబం. ఈ 14 నెలల్లో రామ్ కుమార్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడాలంటే నగర వనం 110 ఎకరాల్లో మన జగనన్న లేఅవుట్కి ఎదురుగా చేపట్టినటువంటి నగర వనం అది మహా అద్భుతం. అదేవిధంగా తన సొంత నిధులతో హ్యాండ్లూమ్ టెక్నాలజీ యొక్క షెడ్లు పూర్తి స్థాయిలో దెబ్బతినిపోయి ఉంటే తన సొంత ఖర్చులతో సుమారు 40 లక్షల రూపాయలతో ఆ యొక్క షెడ్లు మరమ్మతులు చేసేటువంటి చరిత్ర నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది వెంకటగిరి ప్రాంత ప్రజలందరూ కూడా పెద్ద మనసుతో ఆలోచించండి. అలాంటి హృదయం గలటువంటి కుటుంబం నేదురుమల్లి కుటుంబం 40 లక్షల రూపాయలతో ఆ షెడ్యూల్ను త్వరితగతిన తన దగ్గరుండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దాన్ని చేపట్టేటువంటి పరిస్థితి అయింది. అదేవిధంగా ఆ రోజు పెద్దలు నేదురుమల్లి రాజేశమ్మ గారు వెంకటగిరి అర్బన్ ప్రాంత ప్రజలు దాహార్తి తీర్చడం కోసం 97 కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ తీసుకొస్తే, అది ఆ రోజు పెద్దలు రాజేశమ్మ గారు ఒక 40 సంవత్సరాలు నీటి ఎద్దలు లేకుండా చేస్తే, ఈరోజు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని ఒప్పించి 103 కోట్ల రూపాయలతో సమ్మర్ స్టోరేజ్ యొక్క నిర్మాణం పూర్తి స్థాయిలో ఇంకొక 60-70 సంవత్సరాలు కూడా వెంకటగిరి ప్రాంత ప్రజలకి నీటి ఎద్దలు లేకుండా చేసినటువంటి చరిత్ర నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారికి. ఈరోజు అదే బాసముద్రంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ చెరువు యొక్క ప్రాంతాన్ని ఇంకొంచెం డెవలప్ చేయడానికి కావాల్సినటువంటి స్థలాన్ని కూడా ప్రభుత్వానికి చెప్పి దాన్ని కూడా రిజర్వ్ చేసినటువంటి పరిస్థితి ఈరోజు రామ్ కుమార్ రెడ్డి గారికి. ఈరోజు ఒకటే చెప్తున్నా మీ ద్వారా ఆ కలిమిల్లి రామకృష్ణారెడ్డి గారికి, మెట్టుకూరు ధనంజయ రెడ్డి గారికి, సమానమయం అంటేనే నేదురుమల్లి. ఎందుకంటే రాజకీయాలు కొత్త కాదు నేదురుమల్లి కుటుంబానికి. వాళ్ళ ప్రజల్లో నుంచి పుట్టినటువంటి నాయకులు నేదురుమల్లి కుటుంబం. మన రామ్ కుమార్ రెడ్డి గారు ఎక్కువగా మీలాగా మాట్లాడరు. ఆయన చేతల మనిషి, చేసి చూపిస్తాడు ఏదైనా కూడా. అలాంటి వ్యక్తి ఈరోజు వెంకటగిరి ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నా. సమన్వయం చేశాడా అంటున్నారు. అయా ఎన్నిసార్లు మిమ్మల్ని ఇదే పబ్లిక్ వేదిక నుంచి మొన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇదే హాల్లో సమావేశం పెట్టాడు. అంతకుముందు కూడా ఆయన ఫోన్ల ద్వారా వాళ్ళు పిలిపించుకొని మాట్లాడదామని చెప్పి తిరుపతిలో కావచ్చు, మాకు తెలిసి పార్టీ ఆఫీసులో రకరకాలుగా అనేక సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళు ఏకాటికి సమన్వయం చేసుకునేసి వాళ్ళు కూడా ఈ యొక్క వెంకటగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు కూడా భాగస్వాములు చేయాలని చెప్పి శత విధాలా ప్రయత్నిస్తే మీరు మన ఆనం రామనారాయణ రెడ్డికి మీరు తొత్తులుగా మారిపోయారని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రామనారాయణ రెడ్డి ఇస్తే మీరు ఆడుతూ ఉన్నారు, రామనారాయణ రెడ్డి ఎట చెప్తే మీరు అటు ఆడుతూ ఉన్నారు. ఇది ప్రజలు తెలియదనుకుంటున్నారా? వెంకటగిరిలో ఉండేటువంటి వెంకటగిరి ప్రాంత ప్రజలు ఒక్కరికి తెలుసు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి ఏందో, ఆనం రామనారాయణ రెడ్డి ఏందో అని చెప్పి సందర్భంగా తెలుసుకుంటున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకునేసి మీరు మంచి ప్రవర్తన
లో నడిస్తే బాగుంటుంది. మీరందరూ కూడా మీ ద్వారా కూడా మీ అందరి ద్వారా కూడా ఈరోజు వాళ్ళిద్దరికి ఒకటే తెలియజేసుకుంటున్నాం. రండి, ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మనందరం కలిసి కట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి గారిని వెంకటగిరి శాసనసభ్యులుగా భారీ మెజార్టీతో గెలిపించుకుందాం. వెంకటగిరి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెపరెపరాలు ఆడే విధంగా మనందరం కలిసి కట్టుగా కృషి చేస్తామని చెప్పి మీ ద్వారా మరోసారి వాళ్ళిద్దరికీ హితబోధ చేస్తూ ఇప్పటికైనా మారండి అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా ఆనం యావ నుంచి బయటపడండి, ఆనం ఆడినట్టు అడగాకండి అని చెప్పి వాళ్ళకి తెలియజేసుకుంటూ మీ ద్వారా మరోసారి రండి, చేయి కలుపుదామని చెప్పి వాళ్ళకి మరోసారి విజ్ఞప్తి చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై జగన్, జై జగన్, రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, రామ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం.